గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం సెకండ్ బీజెడ్సీలో మనకి బాటనీలో 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ మనకి కంప్లీట్. సెకండ్ యూనిట్ వచ్చి మనకి మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్. సో అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మైక్రో ఎలిమెంట్స్. అంటే మైక్రో ఎలిమెంట్స్ అనేవి మనకి సాయిల్ నుంచి వాటర్ ద్వారా ప్లాంట్ బాడీ మొత్తానికి కూడా, అంటే ప్లాంట్లోని ఏరియల్ పార్ట్స్ అన్నిటికీ కూడా వాటర్ సప్లై అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు మనకి ప్లాంట్ బాడీ అనేది 7 ఎలిమెంట్స్ని మైక్రో ఆర్గానిజం రూపంలో తీసుకుంటుంది. మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి మ్యాక్రో ఎలిమెంట్స్ అని అంటారు. సో అవి 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓవరాల్గా రెండింటిని కలిపి మనం 16 ఎలిమెంట్స్ ఓవరాల్గా మైక్రో అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్ బాడీకి అందడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే మైక్రో ఎలిమెంట్స్ కార్బన్, సెకండ్ వన్ నైట్రోజన్, third one phosphorus, fourth one potassium, fifth one calcium, sixth one manganese, sixth one magnesium, Mg, seventh one sulfur, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లాంట్ రిక్వైర్ దమ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, దే ఆర్ కెన్ బి స్టడీడ్ అండర్ 3 పార్ట్స్. సో మనకి 9 ఎలిమెంట్స్ని కూడా మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ఫ్రేమ్ వర్క్ ఎలిమెంట్స్. అంటే స్ట్రక్చర్ అండ్ ఫ్రేమ్ వర్క్ ఎలిమెంట్స్ అంటే మనకి అందులో కార్బన్ అనేది వస్తుంది. ఫస్ట్ది ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ఫ్రేమ్ వర్క్. సెకండ్ వన్ వచ్చి క్రిటికల్ ఎలిమెంట్స్. థర్డ్ వన్ వచ్చి నార్మల్, ఆర్ నాన్ క్రిటికల్. ఫస్ట్ది ఓవరాల్గా మనకి మ్యాక్రో ఎలిమెంట్స్ 9 ఉంటాయి. మ్యాక్రో ఎలిమెంట్స్లో మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి మనకి స్ట్రక్చర్ అండ్ ఫ్రేమ్ వర్క్, సెకండ్ వన్ వచ్చి మనకి క్రిటికల్ ఎలిమెంట్స్, థర్డ్ వన్ వచ్చి నార్మల్ ఆర్ నాన్ క్రిటికల్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్కి మనకి కార్బన్ అనేది మెయిన్ ఎలిమెంట్ అనమాట. సో ఇందులో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ కాంపౌండ్స్ ఆఫ్ ది ఆల్ ద ఆర్గానిక్ substance and present in the plant body. They are the essential for the synthesis of carbohydrates and fats. These elements along with the nitrogen and sulfur and from the proteins. These elements along with the nitrogen and phosphorus from the nucleic acid. So plant cannot be survival without the ability of these elements. These are the deficiency symptoms are not shown in the plants. అండ్ దీస్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనకి ప్లాంట్ బాడీ తయారవ్వడానికి మనకి కార్బన్ అనేది మెయిన్ అవసరమయ్యే ఎలిమెంట్ అనమాట. సో ఈ ఎలిమెంట్లో మనకి కార్బన్ ఈజ్ అబ్జర్వ్ టు CO2. అంటే ఏంటి, మన కార్బన్ నుంచి CO2 అనేది
గ్రహించడం జరుగుతుంది. హైడ్రోజన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది వాటర్. హైడ్రోజన్ అనేది మనకి అబ్జర్వ్ చేసుకునే ఎలిమెంట్ ఏంటంటే వాటర్. ఆక్సిజన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ అండ్ వాటర్. మనకు ఆక్సిజన్ అనేది వాతావరణం నుంచి లభించే మూలకం అనమాట. సో ఈ మూడు కూడా మనకి ఎక్సెస్ ఉండే ఎలిమెంట్స్ అనమాట. సో క్రిటికల్ ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే దే ఆర్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్లాంట్ న్యూట్రిషన్. దే ఆర్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అండ్ కాల్షియం. సో ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి క్రిటికల్ ఎలిమెంట్స్లోనికి వస్తాయన్నమాట. సో ఈ క్రిటికల్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఇది నైట్రోజన్. దే ఆర్ ఆబ్టైన్డ్ ఇన్ టు ద ప్లాంట్ ఫ్రమ్ ద అమోనియం అండ్ నైట్రేట్స్ అంటే ఏంటి, మనకి నైట్రోజన్ అనేది నైట్రైట్స్ రూపంలో వాతావరణంలో లభ్యమవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది, బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే కెన్ యూటిలైజ్ అండ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ constituents of proteins, chlorophyll 2 and cytochrome and enzymes, some vitamins. సో మనకి నైట్రోజన్ అనేది బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకు పచ్చ శైవలాలు అంటారు కదా. సో వాటిల్లో మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ లభిస్తూ ఉంటుంది. బ్యాక్టీరియాలో కూడా మనకి నైట్రోజన్ అనేది లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్స్లో కూడా ఉంటుంది. క్లోరోఫిల్ 2 అనే రియాక్షన్లో కూడా మనకి నైట్రోజన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి నైట్రోజన్ లోపించినప్పుడు ఎలాంటి లక్షణాలు అనేవి ప్లాంట్లో కనిపిస్తాయంటే సిమ్టమ్స్ ఆఫ్ డెఫిషియన్సీ, ఎల్లో రింగ్ అండ్ ఓల్డర్ లీవ్స్ అండ్ సెల్ సైజ్ అండ్ డిక్రీజెస్ అండ్ ఫ్లవరింగ్ అండ్ డిలేడ్ అండ్ పర్పుల్ కలర్ ఇన్ లీఫ్ పార్ట్స్ ఇన్ టమాటో ప్లాంట్స్. సో మనకి టమాటో ప్లాంట్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే మనకి నైట్రోజన్ లోపించినప్పుడు ముదురు పత్రాలు ముందుగా నిర్హరితం అవుతాయి. అంటే ఏంటి, క్లోరోటిక్స్. టమాటో మొక్కజొన్న మొక్కలలో పత్ర వృంతాలు, ఈనెలు, కాండం యాంథోసైనిస్ వర్ణాలు ఏర్పడడం వల్ల ఎర్రగా మారుతాయి. కాండ భాగాలు సరిగ్గా పెరగవు. సో మనకి ఓవరాల్గా వీనస్ అనేది, నెక్స్ట్ పత్రాలు అంటే స్టొమాటోస్ అనేవి మనకి రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. సో ఇంకా స్టెమ్ పార్ట్స్ అనేవి కూడా మనకి గ్రోతింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఈ లక్షణాల ఆధారంగా మనకి ప్లాంట్ బాడీలో నైట్రోజన్ లోపించిందని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫాస్ఫరస్ని భాస్వరం అని అంటారు. ఈ మూలకం న్యూక్లిక్ ఆమ్లంలోనే గాక NADP ప్లస్ ADP, ATP లాంటి అధిక శక్తి యౌగికాల్లో ఘటికమై ఉండి అన్ని జీవక్రియల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కణత్వచాలలో ఉండే లెసిథిన్ కూడా ఉంటుంది. NAD+లకు కిరణజన్య సంయోక్రియలోను, శ్వాసక్రియలోను, ప్రోటీన్ నిర్మాణాత్మక క్రియలోను ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో మనకి న్యూక్లిక్ ఆమ్లాలు అనేవి సింథసైజ్ జరగడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి ATP, NADPH ప్లస్ ADP అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ జరగడానికి మనకి ప్లాంట్స్లో మనకి ఉండవలసిన మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫాస్ఫరస్. సో ఇది లోపించినప్పుడు మనకు వచ్చే డిసీజ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆకులలో ఆంథోసైనిస్ ఏర్పడి ఎర్రబడి చివరకు రాలిపోతాయి. భాస్వరం ముదురు ఆకుల నుండి లేత ఆకులకు సులువుగా సరఫరా అవుతుంది. అందుచే లోప లక్షణాలు ముందుగా ముదురు ఆకులలో కనబడతాయి. ప్రత్యేకమైన బూడిద ఆకుపచ్చ వర్ణం గల కృషించిన మచ్చలు ఆకుల మీద, ఫలాల మీద ఏర్పడతాయి. భాస్వరం లోపిస్తే పంటల దిగుబడి చాలా తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మనకి నైట్రోజన్ డిసీజెస్ లాగే మనకి భాస్వరం డిసీజెస్ కూడా ప్లాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో కూడా మనకి లీవ్స్ అనేవి రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఫ్రూటింగ్ పైన, లీవ్స్ పైన కూడా మనకి స్పాట్స్ అనేవి ఏర్పడడం జరుగుతాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి పత్రం యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మెయిన్ క్వాలిటీ భాస్వరం లోపించినప్పుడు కనిపించే లక్షణాలు ప్లాంట్స్లో. సో ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే మనకి టమాటో, నెక్స్ట్ వచ్చి మనకి పొటాషియం. నత్రజని భాస్వరం వలె గాక పొటాషియం ఏ యౌగికాలలోనూ అంతర్భాగంగా ఉండదు. కానీ కిరణజన్య సంయోక్రియ, శ్వాసక్రియ, ప్రోటీన్ సంశ్లేషణ, హరిత ప్రమాణము పొటాషియం మీద ఆధారపడి ఉన్న మూలకం ప్రత్యక్షంగా ప్రమేయం నిర్ధారణ తెలియదు.
కొన్ని ఎంజైమ్లకు ఇది ఉత్తేజకారి. అంటే ఏంటి, మనకి ప్లాంట్ బాడీ లోపల మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది, ప్లస్ రెస్పిరేషన్ జరుగుతుంది, ప్రోటీన్ సంశ్లేషణ అంటే ప్రోటీన్ యొక్క సింథసైజ్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ జరగాలి అంటే మనకు పొటాషియం అనేది అవసరం అవుతుంది. సో దీన్ని కేతో సూచిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఎంజైమ్ల రూపంలో మొక్కలకి అందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ ఏంటంటే పైరువిక్ కైనేజ్ ఎగ్జాంపుల్. పైరువిక్ కైనేజ్ పొటాషియం ప్రమాణమును బట్టి పత్రరంధ్రాలు తెరుచుకోవడం కానీ మూసుకోవడం కానీ జరుగుతుంది. ఇది విభాజ్య కణజాలాల్లో ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఫస్ట్ యూనిట్లో పొటాషియం ట్రాన్స్పోర్ట్ వల్ల ప్లాంట్స్లో మనకి పత్రరంధ్రాలు అంటే స్టోమాటస్ అనేవి ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జరిగినప్పుడు మనకి నైట్ టైం అనేది పత్రరంధ్రాలు మూసుకోవడం జరుగుతుంది. పొటాషియం లెవెల్స్ తక్కువ అయినప్పుడు మనకి డే టైం పత్రరంధ్రాలు అంటే స్టోమాటస్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి వాటర్ పొటెన్షియల్ని లిమిట్లో ఉంచడానికి యూజ్ఫుల్ అయ్యే మెటీరియల్. సో మనకి పొటాషియం లోపించినప్పుడు పత్రరంధ్రాలు అనేవి అంటే స్టొమాటోస్ అనేవి ఓపెనింగ్ క్లోజింగ్ స్టేజ్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట. నెక్స్ట్ పొటాషియం కూడా ముదురు ఆకుల నుండి లేత భాగాలలోనికి అంటే పొటాషియం లోపించినప్పుడు మనకి ప్లాంట్లో కనిపించే డిసీజ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పొటాషియం కూడా ముదురు ఆకుల నుండి లేత భాగాలలోనికి తొందరగా రవాణా అవుతుంది. అందువల్ల లోప లక్షణాలు ముందుగా ముదురు ఆకుల్లో కనబడతాయి. పొటాషియం లోపిస్తే ఆకులు కొనలు అంచుల వద్ద మొదట పసుపు రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఎండినట్లు అవుతాయి. కనుపు నడిమి భాగాలు చాలా పొట్టిగా ఉండి గట్టిగా ఉండవు. వేళ్లకు కుళ్ళు రోగాలు వస్తాయి. సో ఆటోమేటిక్గా మనకి పొటాషియం ప్లాంట్స్ బాడీలో పొటాషియం కనుక లోపించినట్లయితే మనకి ఆ డిసీజ్ లక్షణాలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ బాడీలోని ముదురు పత్రాలు అంటే ఏంటి బాగా ఎక్కువ డేస్ ఏర్పడిన పత్రాలలో మనకి ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. తర్వాత లేత పత్రాలు స్మాల్ పత్రాలకి మనకి డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వీటికి కూడా మనకి స్పాటింగ్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల మనకి వేళ్ళల్లో అంటే ఏంటి రూట్లోని లేదా స్టమ్లో కానీ మనకి డిసీజ్ అనేది రస్ట్ రూపంలో ఫామ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ప్లాంట్ బాడీ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా పొటాషియం లోపించినప్పుడు మనకి కనిపించే లక్షణాలు. నెక్స్ట్ వచ్చి కాల్షియం మనకి ఈ మూలకం కణకవచంలోని మధ్య పొరలో కాల్షియం పెక్టేట్గా ఉంటుంది. కానీ కొంతమంది శాస్త్రజ్ఞులు మధ్య పొరలో కాల్షియం అస్సలు ఉండదని గమనించారు. త్వచాలు అంటే మెంబ్రేన్స్ ఏర్పడడానికి కాల్షియం అవసరం. ప్లాస్మా పొర విచక్షణ స్థిరంగా అంటే సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్స్ పనిచేయడానికి ఇది అవసరం. చిక్కుడు జాతి మొక్కల్లో లెగ్యూమ్ వేరు కంతుల్లో రూట్ నోడ్యూల్స్ ఏర్పడడానికి కాల్షియం ఎక్కువగా కావాలి. మైటోసిస్ జరగాలంటే కాల్షియం లోపించకూడదు. ఇది ఎడినైల్ కైనేస్ ఏటీపీఏజ్ అనే ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. సో మనకి కాల్షియం అనేది ప్లాంట్ బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. సో ఇది ఉన్నప్పుడు మనకి టిష్యూస్లో మనకి కాల్షియం అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కాల్షియం అనేది ఫామ్ అయినప్పుడు మనకి టిష్యూ చుట్టూ కూడా ప్రొటెక్షన్ లేయర్స్ అనేవి అంటే ఎపిడర్మల్ సెల్స్ ఎండోడర్మల్ సెల్స్లో కూడా మనకి పొటాషియం అనేది ఉండడం వల్ల మనకి పొరలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో వీటిని ఏమంటారంటే మెంబ్రెన్స్ అని అంటారు. త్వచాలు అనేవి ఏర్పడతాయి. ఇవి సెమీ పెర్మేబుల్ మెంబ్రెన్స్గా పనిచేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో మైటోసిస్ జరగాలంటే సమవిభజనలు జరగాలంటే కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. దీంట్లో మనకి ఏటీపీఏజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా చర్యశీలత అంటే ఏంటి కెమికల్ రియాక్షన్ని జరుపుకుంటుంది. నెక్స్ట్ కాల్షియం లోపించినప్పుడు మనకి కనిపించే ప్లాంట్ బాడీ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే కాల్షియం రవాణా కాదు, చలనశీలత లేనిది. అందుచే లోప లక్షణాలు మొగ్గల్లోనూ లేత ఆకుల్లోనూ ముందుగా కనబడతాయి. సో ఆకు కొనలు కిందకి వేలాడిపోతాయి. వేళ్ళు పొట్టిగా ఉండి చివరకు నల్లబడతాయి. గోధుమలో కాల్షియం లోపించినప్పుడు మైటోకాండ్రియాల సంఖ్య తగ్గిపోతుంది.
సో మనకి గోధుమ ప్లాంట్లో కాల్షియం లోపించినప్పుడు మనకి అందులో ప్లాంట్ సెల్లోని లేదా పత్రాల్లో మనకి మైటోకాండ్రియాస్ నెంబరింగ్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పత్రాలు అనేవి గ్రీనిష్ కలర్ నుంచి మనకి ఎల్లోయిష్ కలర్లోకి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ లక్షణాలన్నీ కూడా మనకి కాల్షియం లోపించినప్పుడు ప్లాంట్లో కనిపించే లక్షణాలు. ఇవి సూక్ష్మ మూలకాలను కొన్ని అయాన్లు కూడా కణంలోనికి ప్రవేశిస్తాయి. సో ఈ ఎలిమెంట్స్తో పాటు మనకి మైక్రో ఎలిమెంట్స్ కూడా మనకి కణంలోనికి అంటే టిష్యూలోనికి ప్రవేశించడానికి మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి మెగ్నీషియం. హరిత రేణువుల్లో సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే మనకి మెగ్నీషియం, 6th వన్ ఎలిమెంట్. సో మెగ్నీషియం లోపించినప్పుడు మనకి ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో చూద్దాం. మెగ్నీషియం దీన్ని Mg అని కూడా అంటారు. ఇట్ ఈస్ ద అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్ ఇన్ ద ఫ్రమ్ Mg++ ions. సో ఇట్ ఈస్ an important constituent of the chlorophyll too. It is an activator and for the many enzymes. The two subunits of the ribosomes are binded due to the magnesium. సో మనకి మెగ్నీషియం లోపించినప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయంటే గ్లైకోలిసిస్, గ్లైకోగైనేస్ ఎంజైమ్లో ఉత్తేజకారకంగా అంటే యాక్టివేటర్స్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూక్లిక్ ఆమ్లాలని ఏటీపీ మాలిక్యూల్స్లో ఏర్పరచడంలో కూడా మనకి మెగ్నీషియం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రైబోజోముల్లోని 30S రైబోజోమ్స్ 50S రైబోజోమ్స్ ప్రమాణాలు బంధితం కావడానికి మెగ్నీషియం అవసరం. ఇది ప్రోటీన్ నిర్మాణానికి కూడా అవసరం. సో ప్రోటీన్ సింథసిస్ జరగడంలో కూడా మనకి మెగ్నీషియం అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. నెక్స్ట్ దీంట్లో రైబోజోమ్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ రైబోజోమ్స్ ఏర్పడడంలో మనకి 2 టైప్స్ ఉంటాయి. 30S రైబోజోమ్స్, 50S రైబోజోమ్స్ అనేవి మనకి ఇందులో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ 30S 50S రైబోజోమ్స్ అనేవి టిష్యూ లోపల మనకి యాక్టివిటీస్ అంటే కెమికల్ రియాక్షన్స్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మెగ్నీషియం తక్కువైతే లోపల లక్షణాలు ముదురు ఆకుల్లో వచ్చి తర్వాత లేత ఆకులకు వస్తుంది. ఆకులు మొదట పసుపు పచ్చగా మారి ఆంథోసైనిన్ వర్ణం వల్ల ఎర్రబడతాయి. ఈ నెల మధ్య గోధుమ వర్ణం మచ్చలు కణజాలం క్షీణించడంచే ఏర్పడతాయి. బాగా మెగ్నీషియం లోపించినట్లయితే కెరోటినాయిడ్స్ వర్ణాలు కూడా లేక ఆకులు తెల్లబడి తొందరగా రాలిపోయే అవకాశం ఉంటుంది. సో మనకి ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుంది మెగ్నీషియం లోపించినప్పుడు? సిమ్టమ్స్ ఆఫ్ డెఫిషియన్సీ, ఇంటర్వీనల్ అండ్ క్లోరోసిస్ టేక్స్ ప్లేస్ బై ది లీవ్స్. సో మనకి క్లోరోసిస్ అనేది లీవ్స్లో ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్రోటిక్ అంటే ఏంటి, పత్ర హరితం అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి పత్రాలు గ్రీనిష్ కలర్లో ఉండాలి. కానీ మెగ్నీషియం లోపించినప్పుడు మనకి పత్రాలు అనేవి వైటిష్ కలర్లోకి చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అక్కడక్కడ మనకి లీవ్స్ పైన బ్రౌన్ కలర్ స్పాటింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నెక్రోటిక్ స్పాట్స్ ఆర్ అపేర్ ఇన్ ద లీవ్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది యాంథోసైనిన్ పిగ్మెంట్స్. సో మనకి యాంథోసైనిన్స్ అండ్ పిగ్మెంట్స్ అనేవి మనకి టిష్యూ లోపల అంటే ఏంటి, పత్రాలలోని టిష్యూ లోపల మనకి యాంథోసైనిన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి మెగ్నీషియం లోపించినప్పుడు పత్రాలు అనేవి రెడిష్ కలర్లోకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఓవరాల్గా లీఫ్ అంతా కూడా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ లక్షణాలన్నీ కూడా మనకి మెగ్నీషియం ఎలిమెంట్ లోపించినప్పుడు కనిపించే లక్షణాలు. నెక్స్ట్ ఏంటంటే సల్ఫర్. సల్ఫర్ని ఎస్తో చూపిస్తారు. Sulfur. It is observed as a sulfur ions and CO4-. It is an important constituent of the amino acids like cytosine and cytinin and methionine. So cytinin and cytinin
సో మిథనోనిన్. సో ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి సల్ఫర్ యొక్క మెయిన్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ ప్రెజెంట్ ఇన్ దే థైమిన్ అండ్ బయోటిన్ అండ్ కో ఎంజైమ్స్. సో వీటితో పాటు మనకి థైమిన్, బయోటిన్ అండ్ కో ఎంజైమ్స్ అనేవి కూడా మనకి సల్ఫర్లో ఉంటాయి అన్నమాట. కో ఎంజైమ్ ఏ. ఇట్ ఈజ్ ఏ గివెన్ పిగ్మెంటేషన్ స్మెల్ టు మస్టర్డ్ అండ్ ఆనియన్ అండ్ గార్లిక్ ఇట్ ఈస్. సో మనకి సల్ఫర్ అనేది ఏ ఏ వెజిటేబుల్స్లో ఎక్కువ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే, సల్ఫర్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఏదైనా వెజిటేబుల్ని కట్ చేసినప్పుడు దాని నుంచి కనుక మనకి ఘాటైన అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న స్మెల్ కనుక రిలీజ్ అయితే కనుక ఆ వెజిటేబుల్స్లో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అబ్జర్వ్ చేయవచ్చు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మస్టర్డ్ అండ్ ఆనియన్ అండ్ గార్లిక్ అండ్ క్యాబేజీ. సో మనకి సల్ఫర్ ఏ వెజిటేబుల్స్లో ఉంటాయంటే, మస్టర్డ్ అంటే ఆవాలకి సీడ్స్కి సంబంధించిన మెటీరియల్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్లో కూడా మనకి సల్ఫర్ అనేది ఉంటుంది. సో గార్లిక్, వీటిని మనం కట్ చేసినప్పుడు ఘాటైన వాసన అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. క్యాబేజీ కూడా మనం బాయిల్ చేసినప్పుడు స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి సల్ఫర్ ఉన్నట్లు గమనించవచ్చు. నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ డెఫిషియన్సీ. సో ఈ లక్షణాలు అనేవి మనకి ఎందులో కనిపిస్తాయి? క్లోరోసిస్ ఇన్ యంగర్ లీవ్స్. సో క్లోరోసిస్ అంటే ఏంటి? పత్రాలు అనేవి మనకి గ్రీనిష్ కలర్ని కోల్పోతాయి కాబట్టి మనకి క్లోరోసిస్ అనేది ఏర్పడతాయి. సో ఇది యంగర్ లీవ్స్ అంటే ఏంటంటే ముదురు పత్రాల్లో మాత్రమే మనకి ఈ డిసీజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ రిలేటెడ్ ఫ్రమ్ ప్రోటీన్ సింథసిస్. సో మనకి ప్రోటీన్ సింథసిస్ లోపం వల్ల మనకి ఈ విధమైన లక్షణాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో ఎలిమెంట్స్. కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మ్యాంగనీస్ అండ్ సల్ఫర్. సో ఈ మూలకాలు అనేవి మనకి ప్లాంట్స్లో లోపించినప్పుడు వచ్చే లక్షణాలు కూడా మనం ఇందులో ప్రజెంట్ చేయాలి. సో సల్ఫర్కి వచ్చే ఎగ్జాంపుల్ మనకి ఆనియన్, నెక్స్ట్ మస్టర్డ్ అండ్ గార్లిక్ అండ్ క్యాబేజీ. సో ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో ఎలిమెంట్స్లో వచ్చే మూలకాలు. సో నెక్స్ట్ వన్, ఈ రెండు కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ ఏంటంటే నిబ్జీన్. సో నిబ్జీన్ అనేది మనకి ప్రోకారియోటిక్ సెల్లో కనిపించే ఒక రకమైన జన్యువు అనమాట. సో దాన్నే మనం నిబ్జీన్ అంటారు. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి కెమికల్ మెటీరియల్స్, సో ఫెర్టిలైజేషన్కి ఉపయోగించే కెమికల్ మెటీరియల్స్ని యూజ్ చేయకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైన ఎరువుల్ని మనం మొక్కలకి అందించినప్పుడు మనకి మొక్కల గ్రోతింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి పంట దిగుబడి అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికోసం మనకి నిబ్జీన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ద నిబ్జీన్స్ ఆర్ నైట్రోజన్ ఫిక్సేషన్ జీన్స్ని నిబ్జీన్స్ అని అంటారు. ఆర్ ద కంట్రోలింగ్ ఏజెంట్స్ ఆఫ్ ది నైట్రోజన్ ఫిక్సేషన్ మచ్ దే అటెన్షన్ వాజ్ ద paid and towards understanding the organisms of the nibzene in free living systems and suffering nibzenes and around the only in ప్రోకారియోటిక్ సెల్స్. ఓన్లీ మనకి నిబ్జీన్స్ అనేవి ప్రోకారియోటిక్స్ అంటే కేంద్రక పూర్వ జీవుల్లో మాత్రమే మనకి కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సర్టెన్ మ్యూటెంట్ స్ట్రెయిన్స్ ఇన్ both under aerobic and anaerobic conditions. However, nitrogen grow both under fixation occurs only under aerobic conditions. It has been suggested the Klebsiella next operating and histones of operants. So మనకి
ఈ నిబ్జిన్స్ అనేవి సెల్ లోపల ఉండే త్వచాలలో మనకి నిబ్జిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ జీన్స్ అనేవి ఎక్కువగా గ్రో అవ్వడం వల్ల మనకి ఫెర్టిలిటీస్ అనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నవేడేస్ అండ్ అటెండెంట్ టు ద బీయింగ్ మేడ్ అండ్ ఎయిదర్ బై ది protoplasmic fusion or by genetic engineering to introduce the nibsins into higher plants. మనకి నిబ్జిన్స్ అనేవి హయ్యర్ ప్లాంట్స్లో ఎక్కువగా కనిపించే లక్షణం అనమాట. సో జెనెటిక్ ఎనర్జీ ఈజ్ ద ఇండ్యూస్డ్ నిబ్జిన్స్ ఇంటూ హయ్యర్ ప్లాంట్స్. ఏ ప్లాంట్ వుడ్ బి డెవలప్డ్ అండ్ enormous and capacity of the high wild and without any external supply. So nitrogen fertilizers and it is cells being the great day for the genetic engineer. సో మన జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో మనకి నిబ్జిన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కరెంట్లీ అండ్ ప్లాస్మిడ్ N2 ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఆర్ యూజ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఫర్ N2 ఫిక్సేషన్. సో నైట్రోజన్ ఫిక్సేషన్లో మనకి నత్రజని స్థాపనలో మనకి నిబ్జిన్స్ అనేవి ఎక్కువగా అవసరం అవుతాయి అన్నమాట. సో కంటెంట్స్ టు ఇంగ్లాండ్ కన్సిడర్డ్ ఆన్ ది యాంఫిబిలియన్ ప్లాస్మిడ్ దట్ ద క్యారీ ఆఫ్ 14 నిబ్జిన్స్. సో మనకి ప్లాస్మిడ్లో యాంఫిబియన్స్ ప్లాస్మిడ్లో మనకి 14 నిబ్జిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. So proteins are enzymes nitrogenase and transfer all nitrogens could be efficiated from the nitrogen fixation bacteria like phenomena other bacterium Escherichia coli. సో మనకి నిబ్జిన్స్ అనేవి Escherichia coli అనే బ్యాక్టీరియం ద్వారా మనం ఏదైనా ఒక ప్లాంట్ బాడీలోకి రూట్లోకి మనం ప్రవేశపెట్టినప్పుడు దాని లోపల మనకి చర్యలు అంటే ఫోటోసింథసిస్ సంబంధించిన కెమికల్స్ అనేవి ఇక్కడ యూజ్ అవ్వడం వల్ల మనకి నిబ్జిన్ అనేది తయారవడం జరుగుతుంది. నైట్రోజన్ ఫిక్సేషన్ ఆర్ నాట్ టేకింగ్ ప్లేస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో మనకి హయ్యర్ ప్లాంట్స్లో మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉండదు. సో మనకి హెర్బ్స్ స్hrubs లాంటి ప్లాంట్స్లో మాత్రమే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్కువగా ఈ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పాబేసీ జాతులకి సంబంధించిన ప్లాంట్స్లో మాత్రమే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. విత్ ఇన్ N2 ఫిక్సేషన్ ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ రిపోర్టెడ్ దట్ ద గ్రీన్ N2 ఫిక్సేషన్ అండ్ heterocyst and formation the linked and together and are two parts of one operant model. The two parts are the nitrogens and complexes and heterocysts and complex, each having its own operators genes. Both these the operators genes are under the control of one repressor green gene regular gene. సో మనకి N2 ఫిక్సేషన్ జీన్స్లో కూడా మనకి ఎక్కువగా హెట్రోసిస్ట్ అనే మెటీరియల్స్ కూడా ఏర్పడడం జరుగుతుంది. దీని లోపల కూడా మనకి N2 అనేది నైట్రేట్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో వర్క్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ డిబిలరిటీ అండ్ మేకింగ్ ఏ ప్లాంట్ ఆర్గానిల్స్. సో అమాంగ్ ద క్లోరోప్లాస్ట్. సో మనకి క్లోరోప్లాస్ట్లో కూడా మైటోకాండ్రియమ్స్ విచ్ కుడ్ ఫిక్సేషన్ నైట్రోజన్ అండ్ ఫర్ దిస్ సైంటిస్ట్ ఆన్ ద టైపింగ్ టు ప్రిపేరింగ్ ఏ సూటబుల్ బ్యాక్టీరియా ఎండోఫైటిక్స్ అండ్ హ్యావింగ్ నిబ్జిన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద ఇండిపెండెన్స్ రిప్లికేషన్ ఇన్ ద ప్లాంట్. సో మనకి ప్లాంట్స్ లోపల రూట్లో మనకి నిబ్జిన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఈ నిబ్జిన్స్ ఫామ్ అయినప్పుడు మనకి సహజ ఎరువులు అనేవి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కెమికల్ ఫెర్టిలైజర్స్ని మనం ఎక్కువ యూజ్ చేయకుండా ఉండడం కోసం నిబ్జిన్స్ అనేవి మనకి ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి షార్ట్ క్వశ్చన్స్కి అడిగే అవకాశం ఉందన్నమాట. సో మనకి సెకండ్ యూనిట్లోంచి మైక్రో ఎలిమెంట్స్ ఇంకా నిబ్జిన్ టాపిక్స్ అయినాయి. ఈ మూడు కూడా మనకి షార్ట్లకి ప్లస్ ఎస్ఏ క్వశ్చన్స్కి కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట.
సో నిబ్జిన్ అనేది మనకి ఇవి కేంద్రక పూర్వ కణాలలో మాత్రమే ఉండును. ఒక బ్యాక్టీరియం నుండి వేరొక బ్యాక్టీరియంలోనికి సంయుగ్మం లేదా జన్యు వాహనం ద్వారా మార్పిడి చేయవచ్చు. సో మనం బ్యాక్టీరియం అనేది నిబ్జిన్ అనేది ఒక బ్యాక్టీరియంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ బ్యాక్టీరియం నుంచి మనకి నిబ్జిన్ తీసి వేరొక బ్యాక్టీరియంలోనికి ప్రవేశపెట్టినప్పుడు దాన్ని మనం ఏదైనా ప్లాంట్ బాడీ టిష్యూలో కనుక ఇన్సర్ట్ చేస్తే కనుక మనకి నిబ్జిన్స్ అనేవి ఎక్కువ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో నిబ్ జన్యువులు ఉండే ప్లాస్మిడ్లను కెప్సిల్లా నిమోనీ నుండి సాల్మోనెల్లా ప్యూమేరియంలోనికి ప్రవేశపెట్టినారు. సో మనం ఏదైనా ఒక జన్యు మెటీరియల్స్ని తీసుకోవాలి. ఆ జన్యు మెటీరియల్స్ యొక్క జీవులు ఏమిటంటే కెప్సిల్లా నిమోనీ అనే బ్యాక్టీరియం. సో నిబ్జిన్ చేసే విధానంలో 2 వెరైటీల జీన్స్ని బ్యాక్టీరియాను తీసుకున్నారు. అందులో ప్లాస్మిడ్లు ఉన్న జన్యువులు ఉండేవి ఏంటంటే కెప్సిల్లా నిమోనియా నుండి సాల్మోనెల్లా టైఫిమ్యూరియంలోనికి ప్రవేశపెట్టారు. సాల్మోనెల్లా సో క్రెబ్సిల్లా నిమోనియా నుండి మనం ఒక బ్యాక్టీరియాని తీసుకుని ఆ బ్యాక్టీరియాలోని ప్లాస్మిడ్లో మనం నిబ్జిన్ ప్రవేశపెట్టి దాని నుంచి మనం సాల్మోనెల్లా టైఫ్యూరియంలోనికి ప్రవేశపెట్టారు. అంటే ఏంటి, ఈ బ్యాక్టీరియంకి సంబంధించిన ప్లాస్మిడ్లోంచి మనం నిబ్జిన్ తీసుకుని వేరొక బ్యాక్టీరియం అంటే సాల్మోనెల్లా డిప్టీరియంలోనికి మనం ప్రవేశపెట్టినట్లయితే దాని నుంచి మనకి నిబ్ జన్యువులు జన్యు ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా వరి మొక్కలోనికి ప్రవేశపెట్టుట ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నవి. అంటే ఏంటి, మనం రీసెంట్గా చేస్తున్న పరిశోధనలో మనకి నిబ్జిన్స్ అనేవి సాల్మోనెల్లా కెప్సిలియా ప్యూనేరియా నుండి మనకి జీన్స్ని తీసుకుని దాని నుంచి మనం సాల్మోనెల్లా మ్యూరియంలోనికి ప్రవేశపెట్టి దానిని మనం ఏదైనా ఒక ప్లాంట్ బాడీ, సో ఎగ్జాంపుల్ కింద మనం రైస్ ప్లాంట్స్ని తీసుకుని రైస్ ప్లాంట్ రూట్లోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలా ప్రవేశపెట్టినప్పుడు దీన్ని అంతటిని కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులు, జన్యు ఇంజనీరింగ్ పద్ధతి అని అంటారు. సో ఇలాంటి పద్ధతులు జయప్రదమైతే రసాయనిక ఎరువుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు మనకి. సో న్యాచురల్ ఎరువుల ద్వారా మాత్రమే మనకి నిబ్జిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ నిబ్జిన్ అనేది మనకి యూస్ఫుల్ అయ్యే మెటీరియల్ అనమాట ప్లాంట్ బాడీలో. సో దీనివల్ల మనకి న్యాచురల్ ఎరువులు అనేవి ఎక్కువగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే రసాయన ఎరువులని ఆర్గానిజమ్స్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఉండడం కోసం కూడా మనకి నిబ్జిన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మనకి సెకండ్ యూనిట్ మినరల్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్లో మనకి అయిన టాపిక్స్ ఏంటంటే మైక్రో ఎలిమెంట్స్ వచ్చి మనకి 7 టైప్స్, మైక్రో ఎలిమెంట్స్ వచ్చి 9 టైప్స్. సో ఈ 2 మెటీరియల్స్ కూడా మనకి ఓవరాల్గా ప్లాంట్ బాడీలో 16 ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నిబ్జిన్ అనేది 2 బ్యాక్టీరియాల మధ్య మనం జరిపే చర్య అనమాట. సో దీనివల్ల మనకి నిబ్జిన్ మెటీరియల్స్ అనేవి మనం ఎక్కువగా తయారు చేయడానికి ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అనేవి తయారవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కమర్షియల్గా కూడా మనం ఈ విధానం అనేది ప్లాంట్స్కి ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే విధానం అనమాట. థ్యాంక్ యూ ఆల్.